టెస్టులు మిగిలినవి బాగానే ఉన్నాయా? క్లీనింగ్గా ఉంటుందా హాస్పిటల్? పర్లేదు. ఏం పని ఏమైంది? స్ట్రోక్ పడిపోయా. స్ట్రోక్ వచ్చిందా? ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్? అది బాగానే చూస్తా. ఎన్ని రోజులైంది వచ్చి? 3 రోజులు. మరి కొంచెం బెటర్ అవుతుందా? అవుతుంది, టైం పడుతుంది. ఎక్సర్సైజ్ చేయాలి. ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా? స్ట్రోక్ యూనిట్ అమ్మా ఇది. అంతా స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు. ఎట్లా ఉందమ్మా ఇక్కడంతా మీకు? బాగానే చూస్తున్నారా? ఇబ్బంది ఏం లేకుండా అంత క్లీన్గా అన్ని బాగానే చూస్తున్నారు. ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా? పాము కరిసింది. ట్రీట్మెంట్ పాలివెనం బాగా దొరుకుతుందా ఇక్కడ మీకు? ఎన్ని కేసులు వస్తాయి సుమారుగా? ఇది స్నేక్ బైట్సా? ప్రతిరోజు 10 వస్తాయా? ఈ ర్యాట్ పాయిజనింగ్ ఎన్ని వస్తాయి డైలీ? డైలీ ఎక్కువ ఆల్కహాల్ ఉంటాయి. అమ్మా ఎందుకు ఏంటి ఇక్కడ? ఇది హెపటైటిస్ ఏనా? ఆల్కహాల్ మందు తాగుతున్నావా? బాగా ఎక్కువ తాగుతున్నావా? తాకపోతే మరి ఎట్లా? వీటికి రిహాబ్ ఏం లేవు, కౌన్సిలింగ్. లివర్ పాడైపోతుందమ్మా ఎన్ని అంతంత తాగితే. నువ్వే పని మీద మందు అవుతావా? లివర్ పాడైతేనే ఎన్ని అవుతాయి. మందు తగ్గించు. ఒకసారి సర్ప్రైజ్గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం. బాగానే ఉంది. చాలా మందితో మాట్లాడాను, ఒక 30-40 మంది పేషెంట్లతో. అందరూ హ్యాపీగా ఉన్నారు. సర్వీసెస్ బాగా వస్తున్నాయి, రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు, బర్డెన్ అవుతుందని. అదొకటి. తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో, అది కూడా మేము వర్క్ చేస్తూ ఉన్నాం, ఇంకా అవ్వలేదు అది. ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం. బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది, సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. సో ఐ అప్రిషియేట్ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ.